ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్న గెలిపించుకునే బాధ్యత మనదేనని అన్నారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఓటున్న ప్రతి గ్రాడ్యుయేట్ వద్దకు వెళ్లి మన అభ్యర్థికి ఓటు వేసే విధంగా చూడాలన్నారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించుకునే విధంగా కృషి చేయాలన్నారు. నల్గొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రతి బూత్లో ప్రచారం చేపట్టాలన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ మణిమద్దె సుమన్, కనగల్ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు డాక్టర్ ఏఏ ఖాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకటరెడ్డి, తీన్మార్ మల్లన్న టీం ఇన్ఛార్జ్ కొప్పు ప్రవీణ్, పలువురు కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ రూప, అశోక్ సుందర్, సూరెడ్డి సరస్వతి, నాగమణి రెడ్డి, లలిత, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డైలీ కాలేజ్ ఉంది, 603 ఓట్లు లేదు, 30 వార్డు 30 వార్డు కలిపి 32 ఒక్కటే కూర్చుంది. ఎన్జీ కాలేజీ ఉంది కూడా, ఇది ఎన్నో ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సార్ ఉత్తమ్ గారి పెట్టిన అభ్యర్థి కాబట్టి మనం గతంలో రాజకీయాల్లో విమర్శలు చాలా ఉంటాయి, అవన్నీ పట్టించుకోకుండా మనదే బాధ్యత తీసుకొని గెలవనట్టయితే మన ఓడిపోయినట్టే భావించాలి. మన గుమ్మటి వెంకట సార్ ఓడిపోయినట్టే అనుకోవాలి. తీర్మానం వల్ల ఓడిపోయినట్టు కాదు. ఇక్కడ మనకు సీఎం గారు, మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట గారు, అలాగే ఉత్తమ్ కుమార్ గారు, వాళ్ళు మన ఎమ్మెల్యే ఓడిపోయినట్టే బాధ్యత. మనందరం ఇక్కడ పనిచేసే వాళ్ళందరి బాధ్యత ఉంటుంది, కానీ క్యాండిడేట్ బాధ్యత ఉంటుంది. ఈ ఎలక్షన్లో దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ చేయించుకునే బాధ్యత మనదే. ఇంతకుముందే చెప్పడం జరిగింది, సర్పంచ్ ఎలక్షన్ దాదాపు 2 నెలల రోజుల్లో రాబోతున్నాయి, ఎంపీటీసీ రాబోతున్నాయి, జెడ్పీటీసీ రాబోతున్నాయి. మనం ఏమాత్రం కొద్దిగా లీజునే తీసుకున్నా కానీ మనకు రేపు 4వ తారీఖున మీకు తెలుస్తుంది ఓటర్ ఏ విధంగా మన మీద ఇంపాక్ట్ ఉందో తెలుస్తుంది. నాకు తెలిసి అవుట్సైడ్ రూరల్ మండలంలో మాత్రం ఓటింగ్ బాగా టౌన్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది మన ఓటింగ్ అనేది అవి సర్వేల ద్వారా తెలుస్తుంది. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ మాత్రం అలసత్వం ఎమ్మెల్సీ కూడా కౌంటింగ్ 4వ తారీఖు, దాంట్లో రిపోర్ట్ బట్టే మనం చేసిన పంతనం బయటపడుతుంది. గతంలో గవర్నమెంట్ లేదని చెప్పుకున్నాం, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మనకి. మనం ఓపికతో పని చేయకుండా నాకెందుకు లేని అది వండుకుంటే అంత ఆగమైపోతుంది. మనందరిది బాధ్యత. ఇక్కడ ఓట్లు లేని కూడా ఓటు ఉన్నట్టు లెక్క, నా లెక్క. ఓట్లు లేని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మనం 10 ఓట్లు వేయించగలిగే కెపాసిటీ మనకు ఉంది. మనం ఒక బూత్లో 600 ఓట్లు అనుకోండి, మనిషికి 10 ఓట్లు కూడా మనం కష్టపడ్డ వాళ్ళందరూ బూత్ కమిటీ వాళ్ళకి. దాన్ని లీజినెస్ తీసుకోవద్దు, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఈ మీటింగ్ కూడా యాక్చువల్గా నిన్న సార్ వచ్చి సార్ అడిగి పెడదాం అనుకున్నాం. సార్తో ఫోన్ చేస్తే బిజీ ఉన్న క్యాబినెట్ మీటింగ్ ఉందని చెప్తే ఆయన మన మీటింగ్ నడపకుంటే జరిపించుకోకుంటే అంటే స్తబ్దం ఉంది వాతావరణం. మా గద్వాల జిల్లాలో తీన్మార్ మల్లన్న టీంలో పనిచేస్తున్నా. ఇక్కడ నల్గొండ జిల్లాకి అన్నగారు ఇన్ఛార్జిగా పంపించారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా. ఇకపోతే మీ అందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇక్కడ ఆల్రెడీ తీన్మార్ మల్లన్న గారికి అందరికీ తెలుసు కాబట్టి అన్నగారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక ఎన్నో 10 ఏళ్ళుగా కేసీఆర్ అనే ఒక నియంత పాలనని 10 ఏళ్ళుగా క్యూనిస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎండగట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి మనమందరం ఆయన చట్టసభలో పెట్టవలసిన అవకాశం అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ వారము ప్రతి ఒక్కరూ అన్నట్టుగా రోజుకి ఒక 2 గంటలు కష్టపడి అన్నగారిని చట్టసభలకు పంపించే బాధ్యత మనపై అప్పచెప్పిండు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అధికారం చేపట్టింది. కాబట్టి మనమందరం కూడా ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న గారికి గిఫ్ట్గా ఇవ్వాలి. ఇకపోతే ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళగా ప్రభుత్వం లేకపోయినప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడారు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు కూడా ఎన్నో కొట్లాడారు. నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉద్యోగస్తుల సమస్యలు కానీ,
చాలా మంది నిరుపేదల పక్షాన క్యూనిస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మల్లన్న గారు కొట్లాడారు కాబట్టి దయచేసి మనం అందరము తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లతో ఏపించి ఆయన చట్టసభలకు పంపించే బాధ్యత మనపై ఉంది కాబట్టి దయచేసి అన్న మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ ని కలవండి, ఏ ఒక్కరు వదలకండి. అన్నగారు అన్నట్టు 50,000 మెజార్టీ అన్నగారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేసి మీరందరూ ఈ వారం కష్టపడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ.